వెల్కమ్ టు వార్త. నేను దేవా. బీసీకి సంబంధించి అయితే కనుక టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణలో మహిళలకు కాంగ్రెస్లోనే పెద్దపీట వస్తుంది. అంటే మిగతా ఏ పార్టీల్లో కూడా మహిళలకైతే మాత్రం అంటే సరిపడ స్థానం కానీ అంటే వాళ్ళకి సముచిత న్యాయం కానీ జరగట్లేదని ఆరోపించారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ మీడియా ప్యానలిస్ట్ డాక్టర్ ప్రభా గౌడ్ గారు ఉన్నారు. చెప్పండి మేడం, కాంగ్రెస్లోనే మహిళలకు పెద్దపీట ఉంది, మిగతా దేంట్లోనూ కూడా వాళ్ళకి సముచిత స్థానాలు కల్పించట్లేదని మహేష్ కుమార్ గౌడ్ ఒక స్టేట్మెంట్ ఎట్లా చూడొచ్చు? వాళ్ళు మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదం. ఎందుకంటే వాళ్ళ వల్ల అసలు మహిళలు ఎవరున్నారు పెద్ద లీడర్స్? నాకు తెలిసి ఆ మినిస్టర్స్ వాళ్ళిద్దరూ తప్ప ఇంకెవరో కనిపించరు. అసలు మా పార్టీతో పోల్చుకునేదానికి వాళ్ళకి అర్హత కూడా లేదు. ఎందుకంటే బీజేపీ పార్టీలో ద్రౌపది ముర్ము ఇలాంటి పెద్ద పెద్ద లీడర్స్ అందరూ కూడా ఈ రోజున పార్టీలో ఒక కీలకమైన స్థానంలో ఉన్నారు. సో ఇప్పుడు మహేష్ గౌడ్ గారు చెప్పారు, బాగా చెప్పారు. కానీ ఆయనకి అసలు ఎవరిస్తారు? అసలు ఇప్పుడు రేవంత్ ఉద్దీన్ ఉన్నాడు, రేవంత్ రెడ్డి అంటాడు, రేవంత్ ఉద్దీన్ అంటాడు, రేవంత్ గౌడ్ అంటాడు, రేవంత్ ఇంకా ఆయన నచ్చినవన్నీ అంటే ఏ కులం దగ్గర మీటింగ్కి పోతే ఆ కులం తగ్గట్టుగా ఆయన నేములు మార్చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే నెక్స్ట్ వచ్చి దేనికైనా కూడా మళ్ళీ నేనే బీసీ సీఎం అని, అన్ని అంటే ఎస్సీ అనుకోండి నేనే ఎస్సీ సీఎం అని, ఎస్టీ అనుకోండి నేనే ఎస్టీ సీఎంని అని ఆయన చేసుకోవడం కోసం పెట్టుకున్నాడు తప్ప కానీ నిజంగా ఆ మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చే ఆలోచన ఎవరికీ లేదు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి పీసీసీ అధ్యక్షుడిగా చేసిన వాళ్ళకే ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి ఎంతకాలం అయింది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి? ఎన్నిసార్లు పీసీసీ ప్రెసిడెంట్ చేశాడు ఆయన? అలాంటిది ఆయనకి ఎందుకు వచ్చింది ఈ రోజున? మూటలు ఎవరైతే బాగా మోసుకొని ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ చేతిలో పెడతారో వాళ్ళకి ఖచ్చితంగా పదవులు ఇస్తారు. కాబట్టి వాళ్ళు అనుకుంటున్నట్టుగా బీసీకి న్యాయం చేసే పార్టీ ఏదైనా ఉంది అంటే అదొక బీజేపీ పార్టీ మాత్రమే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కూడా బీసీకి న్యాయం చేయదు. దానికి ఉదాహరణ ఏంటంటే మన ఈ బడ్జెట్ సమావేశమే. కామారెడ్డి డిక్లరేషన్ చేశారు, బీసీ కార్పొరేషన్కి 20,000 కోట్లు ఇస్తామన్నారు. ఇచ్చారా? ఇవ్వలేదు. ఆ 20,000 కోట్లు ఇచ్చుంటే ఈ రోజున ప్రతి బీసీ స్టూడెంట్కి 1,00,000, 2,00,000 రుణాలు అనేది ఈజీగా వచ్చేది, చేయి ఖర్చుకు ఏదో ఖర్చులకి. కానీ అది చేశారా? చేయలేదు. అదే కాకుండా వడ్రంగి, స్వర్ణకారులు, మంగళ వాళ్ళు, చాకల వాళ్ళు ఇలా చాలామందికి 50 దుకాణాలు పెడతామన్నారు. మరి పెట్టారా? నీకు నిజంగా బీసీలు అంటే అంత అభిమానం, అంత ప్రేమ ఉంటే నువ్వు ఈ బడ్జెట్లోని ఎందుకు బీసీ డిక్లరేషన్ నువ్వు చెప్పినట్టుగా చేయలేదు? అంటే నీవన్నీ కూడా ఉత్త మాటలు. నీ ఓటు రాజకీయం కోసం ఈరోజు బీసీ మళ్ళా కావాలనుకుంటున్నావు. ఒకప్పుడు మైనారిటీ ఓట్ల కోసం అజారుద్దీన్ మినిస్టర్ చేసావు ఓవర్ నైట్. ఆయన ఎంత గనుడో మనందరికీ తెలుసు. మ్యాచ్ ఫిక్సింగ్లో ఎంత గనుడో తెలుసు. ఆయన కోట్ల చుట్టూ తిరుగుతున్నాడు. దేనికోసం తిరుగుతున్నాడు? సో ఇలా కుంభకోణాలు చేసే వాళ్ళందరికీ కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తారు తప్ప నిజంగా బీసీ నాయకులకి, బీసీకి వాళ్ళు ఇచ్చే అవకాశం ఎటువంటిది లేదు. అసలు బీసీ సపోర్ట్ పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక బీజేపీ పార్టీయే. ఎందుకంటే వాళ్ళు మహిళలకి అస్సలు వాళ్ళు ఒక గౌరవం అనేది లేదు. ఎందుకంటే మహిళా అభివృద్ధి అని చెప్పి 2,500 ఇస్తామన్నారు. ఇచ్చారా? ఇవ్వలేదు. తులం బంగారం అన్నారు. ఇచ్చారా? లేదు. వాళ్ళు ఏమి ఇచ్చారని అసలు మహిళల కోసం మాట్లాడాలి మనం. మేము బీజేపీ పార్టీ ఏదైనా ఒక మాట చెప్పామంటే ప్రతిదీ మనం చేసాం. ఈరోజు సబ్కా వికాస్, అవునా? ప్రతిదీ కూడా మనం చేయగలుగుతున్నాం. మనం విద్య కోసం పోరాడుతున్నాం. కానీ ఈరోజు వాళ్ళు దేనికోసం పోరాడుతున్నారు? ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తామని చెప్పారా లేదా? దానికి రీఎంబర్స్మెంట్ ఫీజులు డబ్బులు ఏమైనా ఇచ్చారా కాలేజీలకి? ఇవ్వలేదు. లేక రీసెంట్గా ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఎందుకంటే అంత మెరిట్ స్టూడెంట్ అయినా కూడా సర్టిఫికేట్ రాక చిన్న ఉద్యోగం చెయ్యలేక చనిపోయిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. అంటే నువ్వు ఎవరికి ఏం మేలు చేసావు? చిన్న పిల్లలు, గురుకుల పాఠశాల పిల్లలకి మంచి ఫుడ్ పెట్టలేని పరిస్థితిలో ఉన్నావు నువ్వు. ఆశా వర్కర్లకి జీతాలు పెంచలేని పరిస్థితిలో ఉన్నావు. రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి నువ్వు డిఏలు ఇవ్వవు, పెన్షన్స్ ఇవ్వవు. అసలు నువ్వు ఏం చేశావని బీసీలకి న్యాయం చేస్తున్నాను, బీసీలు మా పార్టీ బీసీ అని నువ్వు చెప్పడానికి నీకేం అర్హత ఉంది రేవంత్ రెడ్డి అని మేము అడుగుతున్నాం. అంటే ఓబీసీ చైర్మన్గా అటువైపు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ని నియమిస్తూనే ఇటువంటి అంటే 2029లో బీసీఏ సీఎం అవుతారని కూడా మహేష్ కుమార్ గౌడ్ గట్టిగా చెప్తున్నారు కదా. ఓబీసీ చైర్మన్ అనేది ఒక మామూలు పోస్టు. ఆ పోస్టు పెద్ద సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ కాదు. అంత బహిరంగంగా ప్రమాణ స్వీకారం
ఏదో చేసేసి దాన్ని ఏదో హైప్ క్రియేట్ చేయడానికి చేస్తున్నారు. ఆ ఒక్క పోస్ట్ చూపించి ఓట్లు ఇప్పుడు ఉన్న ఎలక్షన్స్ వస్తాయి కదా, ఆ ఎలక్షన్ కోసం బీసీ ఓటింగ్ కోసం ఇతన్ని ఇట్లా చూపించారు తప్ప, కానీ అది పెద్ద పోస్ట్ కాదు. దే క్రియేటెడ్ దట్ పోస్ట్ అంతే. నిజంగా వాళ్ళకి ఆలోచన ఉంటే ఇమ్మవనండి. నిజం బీసీలకు పెద్ద పోస్టులు ఇవ్వనండి. పెద్ద పోస్ట్ ఎందుకు, ఇట్లా కీలక నిర్ణయం తీసుకునే పోస్టులు ఇవ్వాలి. ఇప్పుడు బడ్జెట్ ఉంది, బీసీ కార్పొరేషన్ ఉంది, అట్లాంటి నిర్ణయాలు తీసుకునే పోస్టులు ఇవ్వనండి. అవి ఇవ్వరు. వీళ్ళ చేతిలో కీలుబొమ్మగా ఉండడానికి, జనాల ముందు మేము చాలా మంచి చేశాము, బీసీలకి ఎంత ఉద్ధరించేశాము అని చెప్పుకోవడానికి ఒక అలంకరణగా ఇచ్చిన పోస్టే ఈ పోస్టు. అంతకుమించి ఎవ్వరికీ కూడా ఎటువంటి ఉపయోగం లేదు. ఎవరైతే ఇప్పుడు పోస్ట్ తీసుకున్నారో ఆయనకి కూడా ఆ పోస్ట్ వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే అక్కడ అంటే ఇక్కడ తానా అంటే తందానా అనాలి తప్ప, అంతకుమించి అతను సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేదే లేదు. అంటే టీపీసీసీ చీఫ్గా జగ్గారెడ్డిని నియమించినట్లయితే అంటే 100 సీట్లు దాకా గెలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక స్టేట్మెంట్. అంటే బీసీలు ఇప్పుడు ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ బీసీ కాబట్టే నెక్స్ట్ 2029లో బీసీ టీపీసీసీ చీఫ్గా ఉంటే అన్ని స్థానాలు గెలవబోము అని ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు చూసుకోవచ్చు. వాళ్ళు చెప్తున్నాను కదా, మనిషి తగ్గట్టుగా స్టేట్మెంట్లు మారుస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు చెప్పే మాటలన్నీ కూడా బూటకాలు. బీసీకి ఫేవర్గా ఉన్న పార్టీ కాంగ్రెస్ అయితే కాదు. వాళ్ళు చెప్పేవన్నీ కూడా జస్ట్ మాటలే. మీరు ఎలక్షన్ టైంలో వాళ్ళు ఇచ్చిన ప్రామిసులు చూడండి, ఇప్పుడు ఇస్తున్న ప్రామిసులు చూడండి, ఇక మీద చూడండి. వాళ్ళు 2.5 సంవత్సరాల్లో ఏమైనా వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ ఏమైనా నెరవేర్చడం మనం చూసామా? ఒక ఫ్రీ బస్సు తప్ప ఇంక ఎవరికైనా కూడా మేలు చేయడం మనం చూసామా? 2.5 సంవత్సరాలు వెళ్ళిపోతూ వస్తుంది. ప్రతి సంవత్సరం బడ్జెట్ వేస్తున్నారు. ఎగ్జాంపుల్గా యువ వికాసం ఒక బడ్జెట్ వేశారు, 6,000 కోట్లు ఇచ్చారు. కానీ ఆ నిధులు వీళ్ళు ఉపయోగించారా? ఉపయోగించలేదు. వీళ్ళు చెప్తారు తప్ప చేసేది ఏమీ ఉండదు. ఫైనల్గా నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేది బీజేపీ పార్టీ. బీసీలకి న్యాయం చేసే పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం బీజేపీ పార్టీ ఒక్కటే. వీళ్ళ మాటలు దయచేసి ఎవరు నమ్మకండి. ఆల్రెడీ నమ్మి మీ అందరూ మోసపోయారనే విషయం తెలుసుకోండి. ఇక్కడి నుంచి అయినా ప్రతి ఒక్కరు మేల్కొనండి, వాళ్ళని డిఫెండ్ చేయండి. మీరు ఎలా చేయలేదు, మీరు ఇది ఇప్పుడు అని చెప్పేసి మనం డిఫెండ్ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఉంది ప్రజెంట్ సొసైటీకి. అంటే నేడు అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి గన్ పార్కులో కనుక చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా ఎల్పీజీ కొరతకు అంటే ఆంబోతుల కొట్లాటలో సామాన్యుడు బలవుతున్నాడు, అటువైపు కేంద్రం మాత్రం అంటే సరిపడా ఇవ్వట్లేదు, రాష్ట్రం ఏమో చేతులెత్తేసిందని ఒక ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడవచ్చు? వాళ్ళ ఆరోపణలన్నీ కూడా నీటి మీద బుడగలు లాంటివి. ఎందుకంటే మన భారతదేశానికి డొమెస్టిక్ కనెక్షన్స్ మనకు కావాల్సింది 33 కోట్లు. సో ఇందులో మనం కేంద్ర ప్రభుత్వం ఉజ్వల్ 2.0 అని చెప్పి మనం చేయడం జరిగింది. సో దాని ప్రకారం ఇంతవరకు హౌస్ హోల్డ్కి వెళ్ళింది. కానీ ఎప్పుడైతే ఈ యుద్ధం ద్వారా ఈ కొరత అనేది వచ్చిందో, మన మోడీ గారు ఈ గల్ఫ్ దేశాలతో మాట్లాడారు, ఇరాన్ దేశంతో మాట్లాడి 2 ఎల్పిజి నౌకలు తెప్పించాం మనం. 2 కూడా 1.5 మిలియన్ బ్యారల్స్ కెపాసిటీ ఉన్నవి. సో అవి ఎవరి కోసం? కేవలం హౌస్ హోల్డ్స్ కోసమే. ఎటువంటి కమర్షియల్స్ కూడా మనం ఉపయోగించట్లేదు. సో అది కూడా ఏంటి, నందాదేవి, శివాలిక్, ఈ 2 నౌకలు మనం తెప్పించాం భారతదేశానికి. దాన్ని వీళ్ళు ఈ తెలంగాణ స్టేట్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కరెక్ట్గా జనాల దగ్గరికి చేరనివ్వట్లేదు. దాన్ని ఏం చేశారు, బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు. మనమేమో ఉజ్వల యోజన అని చెప్తున్నాం, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ఉజ్వల పేరు మీద చీకటి చేసేస్తున్నారు. ఇప్పుడు దళారుల వ్యవస్థ నడుస్తుంది తెలంగాణలోనే. అంటే ఇప్పుడు ఒక సిలిండర్ని 7,000, 10,000 కూడా అమ్ముతున్నారు వీళ్ళు. అంటే ఈ వ్యవస్థ ఎవరిది ఫెయిల్యూర్? స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఇప్పుడు మనం భారతదేశానికి ఏం కావాలి, మన జనానికి ఏం కావాలి, హౌస్ హోల్డ్స్ ఏం కావాలని ఒక మంచి ఆలోచనతో ప్రధానమంత్రి గారు అంతా యుద్ధం సమయంలో కూడా దేశాలతో మాట్లాడి గ్యాస్ తెప్పించుకున్నాం మనం. అంతేకాకుండా యుఎస్తో కూడా 2.2 MTPA ఫిక్స్ అనేది చేసుకున్నాం. ఇవన్నీ ఎవరి కోసం చేసుకున్నాం? కేవలం హౌస్ హోల్డ్స్ కోసమే, నో కమర్షియల్ కనెక్షన్స్. మరి ఇవన్నీ మనం చేసినప్పుడు ఏ స్టేట్కి ఆ స్టేట్ కరెక్ట్గా డివైడ్ చేసి జనాలకు ఇవ్వాల్సిన బాధ్యత స్టేట్ది. కాబట్టి దిస్ ఈజ్ 100% స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్, కాంగ్రెస్ ఫెయిల్యూర్ ఇది. వీళ్ళు దీన్ని కూడా ఒక బిజినెస్ కింద క్రియేట్ చేసి బిజినెస్ కింద వాడుకుంటున్నారు. అంటే జనాల ఆకలి చావులు వీళ్ళకి బిజినెస్. సో ఇలాంటి మనుషులు ఈ రోజున మన ఈ సొసైటీలో వీళ్ళు పెద్ద పెద్ద నాయకులుగా గద్దె మీద కూర్చున్నారు.
అంటే ఫైనల్గా 6 గ్యారంటీలకు సంబంధించి అటువైపు అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్ అయితే మాత్రం అటువైపు కేటీఆర్ పెడుతున్నారు. నిన్ననే అటువైపు ఆ అసెంబ్లీ సెక్రటరీకి అయితేనేమి, స్పీకర్కి అయితేనేమి ఆ యొక్క బిల్లుకి సంబంధించి కాగితాలు కూడా అప్పచెప్పారు. అంటే దీనిపై అటువైపు బీజేపీ మద్దతు కూడా కోరతామని చెప్పుకొచ్చారు ఇప్పటికే కేటీఆర్. ఒకవేళ మిమ్మల్ని కానీ మద్దతు అడిగితే మీరేం చెప్తారు? బిల్లులో కూడా ఏమైతే సవరణ చేయాలో అవన్నీ చూసుకొని సవరణ చేసి దాని తగ్గట్టుగా ఏవైనా పాయింట్స్ యాడ్ చేయాల్సి ఉంటే మేము మా పాయింట్స్ యాడ్ చేసుకొని దాని ప్రకారం మేము ముందుకెళ్తాం. అందుకని వాళ్ళు ఏదో చెప్పారు అది మేము చేయాలి అని కాదు. అది జనాలకి ఇక్కడ ఫస్ట్ నుంచి పబ్లిక్కి ఏదైతే మంచి జరుగుతుందో ఆ మంచిలో ముందుండి మేము నడిపిస్తాం. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్యాస్ కొరత మాత్రం కేవలం రాష్ట్ర ప్రభుత్వాందే అని, అంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం సరిపడా గ్యాస్ సరఫరా ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క దళారుల వ్యవస్థలో లోపం వల్ల ఈ యొక్క గ్యాస్ కొరత అయితే ఏర్పడిందని అయితే మాత్రం బీజేపీ మీడియా ప్యానలిస్ట్ అంటే డాక్టర్ ప్రభా గౌడ్ చెప్పుకొచ్చారు. కార్తీక్తో దేవ వార్త, హైదరాబాద్.